శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వజ్ర వైరోచిని ఆస్ట్రాలజీకి స్వాగతం, సుస్వాగతం. చాలా మందికి కాలికి నల్లదారం కట్టుకోవటం ఫ్యాషన్గా మారింది. ఇలా కట్టుకోవటం వల్ల చెడు దృష్టి నుంచి కాపాడుతాయని ఎక్కువగా నమ్ముతారు. అయితే కాలికి నల్లదారం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మన పెద్దలు పసిపిల్లలకు దిష్టి తగలకుండా ఉండటం కోసం ఎక్కువగా కాలికి నల్లదారం కట్టేవాళ్ళు. నలుపు దారం లేదంటే వెంట్రుకలతో చేసిన దారం కడుతూ ఉంటారు. ఇవి చెడు దృష్టి నుంచి కాపాడుతాయని ఎక్కువగా నమ్ముతారు. అయితే కాలికి నల్లదారం కట్టుకుంటే సంతోషం, శ్రేయస్సు ఇస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా కాలికి నల్లదారం కట్టుకోవచ్చు. కాలికి నల్లదారం ఎందుకు కట్టుకుంటారు? దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? స్త్రీలు ఏ కాలికి ధరించాలి, పురుషులు ఏ కాలికి ధరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అదే కాకుండా ఏ రాసుల వారు ఈ నల్లదారాన్ని ధరించాలి, ఏ రాసుల వారు వీటిని కట్టుకోకూడదు అనే విషయాలను కూడా చర్చించుకుందాం. నలుపు రంగు దారాన్ని చెడు దృష్టి నుండి రక్షణ పొందటం కోసం ధరించాలి. ఏదైనా ప్రతికూల శక్తి ఇబ్బంది పెడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులు పాదాలకు నల్లదారం కట్టుకోవచ్చు. ప్రతికూల శక్తులు, హానికరమైన శక్తుల నుంచి కాలికి కట్టుకున్న నల్లదారం రక్షణగా ఉండటమే కాకుండా అనుకూల శక్తిని ఇస్తుంది. నలుపు రంగు శని గ్రహాన్ని సూచిస్తుందని, శనిదేవుడు మనల్ని రక్షిస్తాడని అంటారు. కాలికి నల్లదారం కట్టుకోవటం వల్ల ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాలు మానసిక, శారీరక ఆరోగ్యానికి తోడ్పడతాయని జ్యోతిష్యులు అంటున్నారు. నల్లదారం చికిత్సా లక్షణాలను కలిగి ఉంటుందని, మానసిక, శారీరక వైద్యం రెండిటినీ కాలికి కట్టుకున్న నల్లదారం సులభతరం చేస్తుందని శాస్త్రం చెబుతుంది. కాలికి నల్లదారాన్ని ధరించటం వల్ల సహజంగా చేసే వైద్య ప్రక్రియలకు మద్దతు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నల్లదారం మానసికంగా, శారీరకంగా బలాన్ని ఇస్తుంది. అంతేకాకుండా సమస్యలను ఎదుర్కోవటానికి, అడ్డంకులను అధిగమించేందుకే సహాయపడుతుంది. నలుపు రంగు దారం కాళ్లకు రక్షణ ఇవ్వటం మాత్రమే కాదు, జీవితంలో పాజిటివ్ వైబ్స్ను తెస్తుంది. అంతేకాకుండా అదృష్టంతో పాటు సంపదను కూడా ఆకర్షిస్తుందని శాస్త్రం చెబుతుంది. కాలికి నల్లదారం ధరించటం వల్ల ఆర్థికంగా ఎదుగుతారు. మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే నల్లదారం కట్టుకోండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న నష్టాలు తొలగిపోవటం కాకుండా ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని శాస్త్రం చెబుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్త్రీలు ఎప్పుడూ కూడా ఎడమ కాలికి నల్లదారాన్ని ధరించాలి. పురుషులు వారి కుడి కాలుకు నల్లదారాన్ని కట్టుకోవాలి. అయితే ఈ కాలికి నల్లదారాన్ని ఒక 4 రాసుల వాళ్ళు కట్టుకోకూడదు. అది ఎందుకో తెలుసా? రాసులను బట్టి, జాతకాలను బట్టి కొందరు ఈ నల్లదారాన్ని ధరించకూడదని చెబుతుంటారు. అయితే కొంతమంది నల్లదారానికి బదులు ఎర్రదారం కట్టుకుంటూ ఉంటారు. కాలికి నల్లదారం కట్టుకోకూడదన్న రాసులలో మొదటిది మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. శక్తికి, ధైర్యానికి సూచికైన కుజుడు ఎరుపు రంగుకు ప్రతీక. కానీ మనం ధరించే నల్ల రంగు దారం ఈ నలుపు రంగు శనికి సంబంధించిన విషయం. కుజుడికి, శనికి మధ్య వైరం అని చెబుతుంటారు. కాబట్టి ఈ మేషరాశి వారు నల్లదారం కట్టుకుంటే కుజుడు శుభ ఫలితాలు తగ్గి ప్రతికూల ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ఇది వారి శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కొంత ప్రభావితం చేస్తుందని చెబుతారు. దీనివల్ల పనులలో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక మేషరాశి జాతకులు కాలికి నల్లదారం కట్టుకోకూడదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వారికి కూడా అధిపతి కుజుడే. మేషరాశి వాళ్ళలాగా ఈ వృశ్చిక రాశి వారు కూడా నల్లదారం కట్టుకోవటం వల్ల కుజుడి యొక్క సానుకూల ప్రభావం తగ్గి ప్రతికూల ప్రభావం పెరుగుతుందని చెబుతారు. అయితే శని ప్రభావం పెరిగితే చిన్న చిన్న అనుకోని ఆటంకాలు, విసుగు, చిరాకు వంటివి వస్తూ ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. కనుక వృశ్చిక రాశి జాతకులు కూడా కాలికి నల్లదారం కట్టుకోపోవటం మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ఈ గురువు జ్ఞానం, సంపద మరియు అదృష్టానికి ప్రతీకగా చెబుతారు. అయితే గురువుకు నలుపు రంగు శుభప్రదం కాదు. ఈ నల్లదారం నలుపు రంగు కాబట్టి దీన్ని ధరించడం వల్ల గురువు అనుకూల ప్రభావం తగ్గి ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంత ఆటంకం ఏర్పడవచ్చని నమ్మకం. కనుక ధనస్సు రాశి జాతకులు నలుపు రంగు దారాన్ని ధరించకపోవటం శుభప్రదమని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి అధిపతి గురువే కావటంతో ధనస్సు రాశికి వర్తించినట్టే ఈ మీనరాశి వారు కూడా నల్లదారం కాలికి కట్టుకుంటే గురువు యొక్క సానుకూల ప్రభావాలు కొంత తగ్గుతాయంట. కనుక చిన్న చిన్న సమస్యలు, దురదృష్టం, అనవసరమైన ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు రావచ్చని చెబుతుంటారు. ఆర్థికంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక మీనరాశి జాతకులు కాలికి నల్లదారం ధరించకూడదని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే ఈ 4 రాశుల వారు కాలికి నల్లదారానికి బదులు ఎరుపు దారం శుభప్రదమని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే కాలికి లేదా చేతికి నల్లదారం లేక ఎరుపు దారం కట్టుకోవటం వల్ల దోషాలు తగ్గుతాయని భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో అయితే కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే ఆర్థిక లాభాలు కలుగుతాయని, డబ్బు చేతిలో నిలుస్తుందని నమ్ముతారు. మరికొంతమంది నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు వంటివి ఉన్నప్పుడు ఈ దారం కట్టుకుంటే ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అయితే వీటికి శాస్త్రీయ ఆధారాలు, రుజువులు ఏవీ ఉండవు కాబట్టి నమ్మటం నమ్మకపోవటం మీ వ్యక్తిగత విషయం. మా వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.